వివాహ వ్యవస్థ అంటే మానవ జాతికి, ముఖ్యంగా స్త్రీ జాతికి కల్పించిన రక్షణ వ్యవస్థ. వివాహ వ్యవస్థ అంటే హక్కులు అనబడే పుష్పగుచ్ఛం కాదు. వివాహ వ్యవస్థ అంటే బాధ్యతలు అనబడే బంగారు గొలుసుల బంధనాలు. ఇది క్లుప్తంగా వివాహ వ్యవస్థ చరిత్ర. లక్షల సంవత్సరాలకు పూర్వం మనిషి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాడు ఏ మతమూ లేదు, ఏ దేశమూ లేదు, ఏ కులము లేదు, ఏ సంస్కృతి లేదు. వేరు వేరు ఖండాల్లో ఎక్కడికక్కడ జరిగిన ఏర్పాటు అది. అందరిది ఒకే లక్ష్యం, మానవ జాతి రక్షణ. అందుకోసం ఐక్యత. ఏ నాగరికత లేని యుగాల నాడు మనుషులందరూ నగ్నంగా తిరుగాడుతున్న కాలంలో ఎంతో ముందు చూపుతో ఆనాటి మనిషి ఏర్పాటు చేసుకున్న వివాహ వ్యవస్థను నాగరికత అత్యంత ఉన్నత స్థాయికి చేరిన నేటి సమాజం త్రోసి రాజంటోంది. ఆ వివాహ వ్యవస్థ అవసరమా అంటోంది. మళ్ళీ తనను తాను ఆ జంతువుల స్థాయికి దిగజార్చుకోవడానికి తహతహలాడుతోంది. లక్షల సంవత్సరాలుగా మానవ జాతిని రక్షిస్తూ వచ్చిన వివాహ వ్యవస్థను నాశనం చెయ్యడానికి విధ్వంసాన్నే సృష్టిస్తోంది. దానికి కారణం స్వార్థం. స్త్రీలందరూ నాకే కావాలి అనే స్వార్థం. అందుకే స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు. ఆ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఒక భాగమే విడాకుల వ్యవస్థ.